హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2కి గ్రూప్స్కి కావచ్చు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఇండియన్ జియోగ్రఫీ రివిజన్ క్లాసెస్ అనమాట. రివిజన్ క్లాస్ చేద్దాము. చాలా అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఫస్ట్ ఇండియన్ జియోగ్రఫీ అనగానే ఫస్ట్ మనం బేసిక్స్ కొన్ని తెలియాలన్నమాట. బేసిక్స్తో పాటు కొన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో వాటిపైన ఫోకస్ చేసి ఈ రివిజన్ క్లాసెస్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ ఫస్ట్ క్లాస్ ఏంటి అసలు ఏంటి అంటే, ఫస్ట్ ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ ఎవరు అంటే ఎరటోస్తనీస్ అనమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జియోగ్రఫీ వచ్చేసి అలెగ్జాండర్ వన్ హంబోర్డ్. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ వచ్చేసి జేమ్స్ రానర్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. మనకు ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ ఎవరో మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా. సో టోటల్గా భూమధ్య రేఖతో కలుపుకొని 181 అక్షాంశాలు ఉంటాయి. అయితే ఇండియా ఎక్కడుంది మరి, కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటి అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది, తూర్పు అర్ధగోళంలో ఉంది. ఈ తూర్పు అర్ధగోళాన్ని పూర్వార్ధగోళం అని కూడా అంటారు. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి అసలు భారతదేశానికి కొన్ని రకాల పేర్లు ఉన్నాయన్నమాట. అయితే బౌద్ధ సాహిత్యంలో జంబూ ద్వీపం అని, అంటే జంబూ ద్వీపం అంటే ఏంటిదంటే నేరేడు వృక్షం అని అర్థం అనమాట. జైన మత గ్రంథంలో నబి వర్ష అని చెప్పేసి, చైనా సాహిత్యంలో తియాంజు, జపాన్ వాళ్ళు తెంకీజు తెంజికు అనడం అనమాట. సో మిన్హాజ్ హీ సిరాజ్ అనే అరబ్ యాత్రికుడు హిందుస్థాన్ అని పిలిచాడనమాట. జస్ట్ ఇట్లా నేమ్స్ గుర్తుపెట్టుకోండి. బౌద్ధ సాహిత్యంలో, జైన మత గ్రంథంలో ఏంటి, చైనా సాహిత్యంలో ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇండియా ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, ఇది నేను మ్యాప్ వైజ్గా కంప్లీట్గా క్లియర్గా మ్యాప్ పాయింటింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడాలనుకుంటారో మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూడాలనుకుంటున్నారో వాళ్ళు చూడండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ మరి ఇండియా ఎక్కడ ఉంది, కరెక్ట్ ప్లేస్ ఏంటి అంటే ఉత్తరార్ధగోళంలో ఉందని చెప్పాను కదా. మరి ఇది ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంది. ఏ ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంది అంటే 8 degrees 4 seconds నుంచి 37 degrees 6 seconds వరకు ఉందన్నమాట. 6 minutes వరకు ఉంది. సో ఇది 8 degrees to 37 degrees. నెక్స్ట్ రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంది. పూర్వార్ధగోళం అంటే తూర్పు రేఖాంశాలు అని చెప్పాను కదా. సో 68 degrees నుంచి 97 degrees వరకు ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్టేట్మెంట్ వైజ్గా కూడా రావచ్చు. పెద్ద పెద్ద గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి బేసిక్స్ కూడా స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు. ఈ బేసిక్స్ తెలియకపోతే మనము వీటినే ఆన్సర్ చేయకపోతే మనం ఇక డైనమిక్స్ని, కరెంట్ అఫైర్స్ని ఎలా చేస్తాం. సో ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి కర్కట రేఖని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా అంటారు కదా. అంటే 23.5 degrees దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. సో మరి ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అది మనకు తెలియాలి. సో మనకు ఇది తూర్పు నుంచి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో మనకు ఆర్డర్ అడిగితే మాత్రము ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ చూసుకోవాలి. అదేంటి అంటే మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఇది అయితే ఇక్కడ కొన్ని నదులు కూడా వీటిని టచ్ చేస్తుంది అన్నమాట. నదులను కూడా టచ్ చేస్తుంది. ఏంటి అంటే ఈ కర్కట రేఖ. అయితే పశ్చిమ బెంగాల్లో వచ్చేసి హుగ్లీ నది, జార్ఖండ్లో దామోదర్ నది, మధ్యప్రదేశ్లో కెన్బెట్వా నదులు, అలాగే గుజరాత్లో మహి అండ్ సబర్మతి. మహి అనే నదిని 2 times క్రాస్ చేస్తుందన్నమాట. సో ఇది అయితే ఇక్కడ మరి ఏ రాష్ట్రంలో అధిక దూరం ప్రయాణిస్తుంది మరి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ కర్కట రేఖ అంటే మధ్యప్రదేశ్లో ఎక్కువ అనమాట. రాజస్థాన్లో తక్కువ స్పేస్లో ప్రయాణిస్తుంది. ఇది కూడా మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి మరి రేఖాంశాల పరంగా అంటే మనము ఒక టైంని నిర్ణయిస్తాం కదా. సో అదేంటి అంటే 82.5 degrees అనమాట తూర్పు రేఖాంశం. దీనినే భారత ప్రామాణిక రేఖాంశం అంటారు. మరి ఈ భారత ప్రామాణిక రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అంటే 5 రాష్ట్రాల గుండా, ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోతుందన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి. మీకు ఇది మ్యాప్ పాయింటింగ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ప్లేలిస్ట్లో చూడండి అనమాట, జియోగ్రఫీ ప్లేలిస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే కర్కట రేఖ అని చెప్పాను, ప్రామాణిక రేఖాంశం అని చెప్పాను కదా. ఈ రెండు అంటే ఒకటి హారిజాంటల్ లైన్, ఒకటేమో వర్టికల్ లైన్ కదా. సో ఈ రెండు కలిసే ప్లేస్ ఏంటి అంటే బైకుంఠాపూర్. ఈ బైకుంఠాపూర్ ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది అయితే మనకు కాలమండలాలు ఉంటాయి. భారతదేశంలో ఓన్లీ ఒక కాలమండలం ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని
మనము ఈ కాలాన్ని అంటే టైంని నిర్ణయిస్తాము. సో ఈ మన భారతదేశంలో మాత్రం ఒకటే ఉంది. మరి అత్యధికంగా ఏమంటారు కాలమండలాలు ఉన్న దేశాలు ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఫ్రాన్స్ అనమాట, 12 ఉన్నాయి. అమెరికాలో 11, రష్యాలో 9, ఆస్ట్రేలియాలో 8 అనమాట. ఇది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియాలో ఎండ్ పాయింట్స్ అంటే ఇప్పుడు తూర్పు చివరి కొన ఏముంది, పశ్చిమ చివరి కొన నార్త్ సైడ్ ఏముంది, వెస్ట్ సైడ్ ఏముంది, సౌత్ సైడ్ ఏముంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటి అంటే నార్త్ సైడ్లో ఏంటి అంటే కిలిక్ దావన్ పాస్ ఉందన్నమాట. కారకోరం శ్రేణి, ఇందిరాకాల్ అని కూడా అంటారు. ఇందిరాకాల్ ఉంటుంది, ఇందిరా పాయింట్ ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇందిరాకాల్ ఇది నార్త్ సైడ్. మరి సౌత్ సైడ్ ఏముంది అంటే కన్యాకుమారి ఉందన్నమాట. ఇది తమిళనాడులో. అంటే దీవులు అంటే దీవులతో కాకుండా ఓన్లీ భారత భూభాగాన్ని రాష్ట్రాల వరకే చూసుకున్నట్లయితే తమిళనాడు అనమాట. అదే దీవులతో కలుపుకుంటే ఏమొస్తుంది మరి సౌత్ పాయింట్ ఏమొస్తుంది అంటే పిగ్మేలియన్ పాయింట్, ఇండియన్ పాయింట్, ఇది ఇందిరా పాయింట్, లాహిన్చింగ్ పాయింట్ అనమాట. పార్సన్ పాయింట్ అని కూడా అంటారు. ఇది దీవులతో కలుపుకొని. మరి ఈస్ట్ సైడ్ తూర్పు సైడ్ వచ్చేసి ద్వీపు కనుమ, తాలు కనుమ, కిబుతు కనుమ అనమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్. మరి వెస్ట్ సైడ్ వచ్చేసి రాన్ ఆఫ్ కచ్, గుజరాత్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడగవచ్చు. మనకి ఇక్కడ ఏంటి అంటే ఇందిరాకాల్ ఏమో నార్త్ సైడ్, ఇందిరా పాయింట్ వచ్చేసి సౌత్ సైడ్. సో ఇందిరా అనేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాము. సో కాల్ వచ్చేసి పైన, పాయింట్ వచ్చేసి కింద. ఇది ఇందిరా పాయింట్, ఇందిరా కాల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఇండియాలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఏవి అంటే ఫస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అనమాట. సో నేను గుర్తుపెట్టుకున్న కోడ్ ఏంటి అంటే ఆర్ఎమ్స్ మగ్. ఆర్ అంటే రాజస్థాన్, ఎం అంటే మధ్యప్రదేశ్, ఇంకో ఎం అంటే మహారాష్ట్ర, యు అంటే ఉత్తరప్రదేశ్, జి అంటే గుజరాత్. ఆర్ఎమ్స్ మగ్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మరి విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్. మరి దీనిని నేను ఎట్లా గుర్తుపెట్టుకున్న ఆర్డర్ వైజ్గా అంటే GSTN అనమాట. GST అంటే మనకు GST ఆల్రెడీ తెలుసు కదా, ఎకనామీలో ఉంటుంది. సో ఆ GST పక్కన ఒక N యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను గుర్తుపెట్టుకునే కోడ్ అనమాట. ఇది మీ ఇష్టము, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్లో ఉంది అంటే 7th ప్లేస్లో ఉంది. తెలంగాణ 11th ప్లేస్లో ఉంది. విస్తీర్ణ పరంగా భూభాగంలో విస్తీర్ణ పరంగా ఏది అంటే ఇవి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరి కేంద్రపాలిత ప్రాంతాలు విస్తీర్ణ పరంగా ఆర్డర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లడాక్ అనమాట, తర్వాత జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు 3rd ప్లేస్, 4th వచ్చేసి ఢిల్లీ, 5th డామన్ డయ్యు దాదరనగర్ హవేలీ, నెక్స్ట్ పుదుచ్చేరి, తర్వాత చండీగఢ్, తర్వాత లక్షద్వీపులు అనేది చిన్నదనమాట. విస్తీర్ణ పరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే లక్షద్వీపులు. ఇది అయితే ఫస్ట్ సూర్యుడు ఉదయించే ప్రాంతం ఏంటి అంటే దాంగ్ అనమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అంటే పూర్వాంచల్ పర్వతాల్లోని దాంగ్ అనే ప్లేస్లో ఫస్ట్ మనకి సూర్యుడు ఉదయిస్తాడు. చివరిగా అస్తమించే ప్లేస్ ఏంటి అంటే ద్వారకా అనమాట, గుజరాత్. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు, బేసిక్స్ స్కూల్లో కూడా చదువుకున్నాం కదా. సో ఇవి మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను భారతదేశ భూ సరిహద్దు దేశాల గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మ్యాప్ పాయింటింగ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని ప్రతి ఒక్కటి. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే మీకు ఉంటుంది, లింక్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.